హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చిమ్నీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే చివరిలో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి విషయం, మీరు ఇల్లు స్టార్ట్ చేయగానే చిమ్నీ కోసం ఒక ప్లేస్ ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే బిల్డర్స్ ప్లాన్లో విండోస్ ఉంటాయి అన్నమాట. ఆ విండోస్ స్టవ్ పైనే వచ్చినట్టు బిల్డర్స్ ప్లాన్ చేస్తారు. మీరు దాన్ని ఆ విండోని పక్కకి మూవ్ చేసుకునే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే విండో పైన చిమ్నీ పెడితే చూడడానికి కొంచెం మంచిగా ఉండదు అండ్ ఆపరేటింగ్ కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. సో విండో లేకుండా వాల్ పైన ఫిక్స్ అయ్యేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి. సెకండ్ది డక్టింగ్ హోల్. అంటే ఏంటంటే చిమ్నీకి ఒక పైప్ వస్తుంది కదా, ఆ పైప్ పెట్టుకోవడం హోల్ని డక్టింగ్ హోల్ అంటాము. ఈస్ట్ ఫేసెస్ హౌజ్లకి ఏంటంటే ఇండివిజువల్ హౌజ్లకి ఖచ్చితంగా మెట్లనే వస్తాయి. సో మెట్లు ఉంటాయి కాబట్టి వెనకాల సైడ్ హోల్ కొట్టడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో అక్కడి నుంచి మీరు లెఫ్ట్ సైడు లేదా రైట్ సైడు మీకు కబ్బోర్డ్లు ఉన్న ఏరియా వైపు ఒక హోల్ కొట్టుకొని పెట్టుకోండి. హోల్ అనేది 7 ఇంచులకి తక్కువ పెట్టుకోకండి. మినిమం 6-7 ఇంచులు ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే పైప్ సైజెస్ అనేవి 6 ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 6 ఇంచెస్ 5.5 ఇంచెస్ ఉంటాయి కాబట్టి మీరు 7 ఇంచులు హోల్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చిమ్నీ పెట్టుకున్నప్పుడు రైట్ సైడ్ కబ్బోర్డ్ డోర్లు ఉన్నట్లయితే ఆ డోర్ ఓపెన్ కాదు, గట్టిగా ఓపెన్ చేస్తే చిమ్నీ గ్లాస్కి తగిలి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. అది కొంచెం ఆక్వర్డ్గా ఆ స్పేస్ లేకుండా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఆ ఏరియాలో స్లైడింగ్ డోర్ పెట్టుకున్నారనుకోండి, అంటే గ్లాస్కి సంబంధించిన స్లైడింగ్ డోర్ పెట్టుకుంటే ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ చిమ్నీ సైజు 60 సెంటీమీటరు, 75 సెంటీమీటరు, 90 సెంటీమీటరు, ఇలా 3 సైజులు ఉంటాయి. మీరు మీ దగ్గర ఉన్నటువంటి స్టవ్ స్టీల్ స్టవ్ 2 బర్నర్ స్టవ్ అనుకోండి, చిన్నది, అది 60 సెంటీమీటర్లే ఉంటుంది. లేదా గ్లాస్ స్టవ్ అయినా సరే 60 సెంటీమీటర్లు అంటే 2 ఫీట్ల లోపు స్టవ్ ఉందనుకోండి, మీరు ఖచ్చితంగా 60 సెంటీమీటర్ పెట్టుకోండి. లేదు మీ దగ్గర పెద్ద స్టవ్ ఉంది, పొడుగు ఎక్కువగా ఉంటుంది, 3 ఫీట్ల వరకు ఉంటుందంటే వెడల్పు అయినటువంటి అంటే 3 ఫీట్ల వెడల్పు ఉన్నటువంటి చిమ్నీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే పొగ అనేది ఆ చిమ్నీ ఏరియాలో కాకుండా సైడ్కి ఉన్నదనుకోండి, ఆ పొగ సైడ్కి వెళ్ళిపోయి మళ్ళీ అదంతా ఇంట్లో పడుతుంది. కాబట్టి మన స్టవ్ సైజుని బట్టి మీరు చిమ్నీ సైజు డిసైడ్ అవ్వండి. కబ్బోర్డు లోపలికి చిమ్నీ అనేది వెళ్ళాలి, పైన కూర్చోవాలి అనుకుంటే మీరు ఆ కబ్బోర్డు పైన పెట్టేటువంటి కబ్బోర్డు అనేది చాలా కిందకి పెట్టుకోవాల్సి ఉంటుంది. చిమ్నీ బేసిక్ హైట్ ఏంటంటే స్టవ్ పెట్టే బండ నుంచి 32 ఇంచుల నుంచి చిమ్నీ అనేది స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్గా అది స్పెసిఫికేషన్ ప్రకారం, కంపెనీ స్పెసిఫికేషన్ ప్రకారం ఉంటుంది. మరి చిమ్నీ హైట్ వచ్చేసి 1 ఫీట్ టు 1.5 ఫీట్ ఉంటుంది అనమాట. సో 1.5 ఫీట్ అంటే కింద 32 ప్లస్ పైన ఒక 18 ఇంచెస్, టోటల్ 50 ఇంచెస్. అంటే ఇప్పుడు కబ్బోర్డ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే కింద స్టవ్ బండ నుంచి 40 ఇంచులు కనుక మీరు వదిలేస్తే అప్పుడు మీరు ఈ చిమ్నీ పెట్టుకునే చిమ్నీ అనేది లోపలికి దూరిద్ది అనమాట. ఏది కబ్బోర్డ్ లోపలికి దూరిద్ది, చూడ్డానికి బయటికి ఆ బ్లాక్ హుడ్ అనేది కనపడదు. అట్లా పెట్టుకోవచ్చు. లేదు మా కబ్బోర్డ్లు చాలా కిందికి వస్తున్నాయి అనుకుంటే ఇక మీరు చిమ్నీ బయటికే కనపడుతుంది. ఇంకా పైకి పెట్టేయండి, ఏం కాదు, లోపల దూర్చేసేయండి, హైట్ అయినా పర్లేదు అని అంటూ ఉంటారు. అప్పుడు లోపల దూర్చేస్తే ఏంటంటే పైకి లేపితే ఆ సక్షన్ అనేది ఉండదు. ఎందుకంటే మనం ఆ 32 ఇంచుల కన్నా ఎక్కువ హైట్ పెట్టకూడదు. సరే ఒక 2-3 ఇంచులు అటు ఇటు చేయొచ్చులే, కానీ మరీ ఫీట్లు